నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజలాపూర్కు చెందిన గృహిణిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ డెలివరీ బాయ్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. నిర్మల్లోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజలాపూర్కు చెందిన ఒక గృహిణి ఫ్లిప్కార్ట్లో బ్లూటూత్ ఆన్లైన్ ఆర్డర్ చేసిందన్నారు. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేసే క్రమంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి ఆ గృహిణిపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. గృహిణి అప్రమత్తమై కేకలు వేయగా చుట్టుపక్కల వారు గుమిగూడడంతో డెలివరీ బాయ్ పారిపోయాడన్నారు. సంఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డెలివరీ బాయ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. డెలివరీ చేసే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ బాయ్లను లోపలికి రానివ్వకుండా ఇంటి ముందరే ఆపి డెలివరీ తీసుకోవాలని కోరారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ సాయి కుమార్ పాల్గొన్నారు. మంజలాపూర్ అంటే నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజలాపూర్ పట్టణ విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక గృహిణి ఒకటి ఆర్డర్ పెడుతుంది, బ్లూటూత్ ఆర్డర్ పెడతారు ఫ్లిప్కార్ట్లో. దాంట్లో నిన్న డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి నిన్న మార్నింగ్ 8:30 AM వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చేసి ఆ డెలివరీ ఇచ్చేసి అది ఓపెన్ చేసి డెలివరీ చూసిన తర్వాత డెలివరీ అయిపోయింది ఉంది అని చెప్పి కిందికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను ఒక ఒంటరిగా ఉన్నదని మహిళ అని గమనించి వాళ్ళు ఇమ్మీడియట్లీ పైకి వచ్చి, అతను పేరు విఘ్నేష్, ఇది నిర్మల్ టౌన్లో ఉంటాడు. ఆమెను ఒంటరిగా ఉన్న చూసి అదే అదునుగా చూసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను రేప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆమె ఇమీడియట్లీ 100 కాల్ చేస్తారు. ఆ 100 కాల్ చేస్తే మా పోలీసు వాళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఇమీడియట్లీ వెళ్ళి అతను పట్టుకోవడం జరుగుతుంది. అదే ఆమె కంప్లైంట్పై కేసు రిజిస్టర్ చేసి విఘ్నేష్ అతన్ని నిన్న రిమాండ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిందంటే ప్రజలు ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కానీ తీసుకున్న డెలివరీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలంటే ఏమైనా ఇమీడియట్ అవసరం ఉంటే 100 కాల్ చేయండి. అదర్వైజ్ మీ ఇంట్లో పెద్దలు ఎవరో ఉన్నప్పుడు డెలివరీ తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎక్కడైనా సరే ఈ స్విగ్గీ కానీ డెలివరీ బాయ్స్ కూడా చెప్తున్నాం, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఉపేక్షించేది లేదు, పక్కా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి అందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాం.